నానా నానా నా నానా పొద్దుంది గరాజులు ఉండకపోతే పోయి రెస్ట్ తీసుకోవచ్చు కదా. కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి. అయినా పనులు పక్కన పెట్టి రెస్ట్ తీసుకోవడానికి నేను నీలా ప్రేమ పావురాన్ని కాదు కదా నాన్న. ఎప్పుడు ఏదో ఒకటి మింగుతూ ఉంటావు. జరుగు ఇందా చూడు. ఏమిట్రా ఇది? కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళాలి అనుకున్నావు కదా. మొత్తం వాళ్ళ దగ్గరుండి చూసుకుంటారు. వెళ్ళి ఎంజాయ్ చేయి. మరి గరాజో? అయ్యో మన గరాజ్ ఎలా మరి? మన దగ్గర ఉన్న బంగారు కట్టి ఎవడు ఎత్తుకపోడు నానా. వెళ్ళి ఎంజాయ్ చేయి నానా. అన్నట్టు నాన్నోయ్, నార్త్ ఇండియాలో అమ్మాయిలు బాగుంటారని నువ్వు ప్రేమ పావరమై తిరిగి రాకుండా ఉండిపోయావు. సరేనా? నేను అనాథన అయిపోతా లేకుంటే. సో ఫైనలీ మీ నాన్నకలా నెరవేర్చవన్నమాట. ఎక్కడికి వెళ్ళారు? కాశ్మీరా, కన్యాకుమారియా? నానా 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 మా నాన్న చనిపోయాడు. Oh, shit. మనిషి వెళ్ళిపోయాక మనకి తెలిసి వచ్చే విలువ ఆ మనిషి బతుకున్నప్పుడు మనకి ఎందుకు తెలీదో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ ఏ గుడ్ సన్. నాన్నకి ఏం చేయలేకపోయాను. అయ్యో, ఇందులోని తప్పేం లేదు. డోంట్ థింక్ లైక్ దాట్, ఓకే? యూర్ నాట్ అలోన్ రాకేష్. ఐఎమ్ విత్ యూ. తర్వాత ఏం జరిగింది? ఖాళీ చేయండి అంతా. మీరు కూడా అయ్యో నా గరాజ్కి మీరు బాబేం సార్? గవర్నమెంట్ ప్రాపర్టీ కబ్జా చేసి కట్టేస్తే మీద అయిపోద్దా? ఎన్నిసార్లు నోటీస్ ఫేమ్లో రిప్లై లేదు, కోర్టుకి రారు. ఏరా నాటకాలుగా ఉందిరా గవర్నమెంట్ అంటే? సార్ మాకు ఏ నోటీస్ రాలేదు సార్. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకుని వెళ్ళి. చెప్పేది సార్, ప్లీజ్ సార్. రామయ్యకే రేపు మంచి రోజు, పని స్టార్ట్ చేసుకోమని చెప్పు. అట్లే సార్. తప్పు చేస్తున్నారు సార్. మంచిది కాదు. మంచా? నీకు దుడ్లు పంపిన ఆన్లే, నా మందిని పంపిన ఇన్లే. ఇంకెంతకాలం ఇదే చేసేదే. అందుకే నేనే దిగిన. ఇప్పుడు దుడ్లు పాయే, జగా పాయే. ఏందప్ప పళ్ళు బెగస్తా ఉండాయి. పిప్పి పన్నా గంటలో గ్యారేజ్ వల్లకాడు చేసేదా? నాకు ఈ గరాజ్ అమ్మే ఉద్దేశం లేదని. నేను పెడితే మరి గరాజో అంటే నీ కన్న కొడుకు చచ్చిపోయింది అనుకున్నావా? సార్ 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 వద్దని చెప్పండి సార్. నా బుద్ధి తక్కువే మీతో పెట్టుకున్నాను సార్. సారీ సార్. మా నాన్న గుర్తు సార్. అది వదిలేయండి ప్లీజ్. ఏ ఉప్మా సార్, ఏందే రంకురెడ్డి బొంకురెడ్డి అయి ఉండాడో? నీలా సారీ చెప్పేవాళ్ళందరినీ వదులుకుంటూ పోతే బిజినెస్ ఎట్ట అప్ప చేసేది? ఈ సెటిల్మెంట్లో నాకు వచ్చేది 25 లక్షలు. ఇప్పుడు ఇటు చేస్తే నాకు లాస్ అప్ప.
సార్ సార్ వద్దని చెప్పండి సార్ రేయ్, రేయ్, సార్ సార్ వద్దని చెప్పండి సార్ ప్లీజ్ సార్ కావాలంటే 5 లక్షలు నేను ఇస్తాను సార్. యో ఈ ర్యాంక్ రేటుకు బ్రాండ్ ఉందప్ప. ఇప్పుడు జంప్ అయితే లాయల్టీ పోదో. 50 lakhs. యో 50 లక్షలు ఇస్తా వదిలేయండి. పోకరేజ్ అంటే ఏలం పాటలంటే తప్ప ఎవరెక్కువ పడితే వాళ్ళకే. ఇది బిజినెస్ అప్ప. 10 రోజుల్లో ఇస్తే ఇటు, లేదంటే అటే. వాడిచ్చిన డెడ్ లైన్ రేపటితో పూర్తవుతుంది. ఈరోజు నా బ్యాంక్ లోన్ అప్రూవ్ అవుతుందని చెప్పారు. అందుకే పొద్దుటి నుంచి బ్యాంక్ అని ఫోన్లో మాట్లాడుతున్నా. చెప్పురా. బావా లోన్ రిజెక్ట్ అయిందిరా. రే ఏం మాట్లాడుతున్నావురా? ల్యాండ్ లిటిగేషన్ లో ఉందని మేనేజర్ కుదరదంటున్నాడు రా. మేడం రాకేష్, సారీ మేడం. ఏమైంది? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? సార్ ఆపమని చెప్పండి సార్, ఇంకొంచెం ఒడి మీద చేరుతున్నారా? ఒక్కలేసి మక్కలు ఎరగొడుతున్నాయాలా? సార్ 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 ఆపమని చెప్పండి సార్. 10 దినాలాయే పైసలాడప్పా. తెచ్చాను సార్, 1 minute. ఈ మేడం ఒక పని ఉండదు. రాకేష్, సార్ కాకపోతే 10 లక్షలే ఉన్నాయి సార్. సార్ ఫ్రెండ్స్ని అడిగాను, లోన్కి అప్లై చేశాను. వాళ్ళని కూడా అడిగాను సార్. మీరు ఇంకొంచెం టైం ఇస్తే. పౌరుషం ఉంటే మాటమే నిలబడాలి. నేను నిలబడలా? సార్ వద్దని చెప్పండి సార్. సార్ వద్దని చెప్పండి సార్.
వద్దు సార్, ఆగు మీరు ఇంకొంచెం టైం ఇస్తే. వెనకలు ఆ ఇస్తే ఏడు నుంచి వచ్చే దుడ్లో పోయిన మీ నాయన పైనుంచి పంపిస్తాడా ఏంది? మీరేంటి మేడం కాల్ చేసి దొబ్బుతున్నారు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నగుమోం రామకృష్ణ మీ నాన్న పేరా? అవును, అయితే ఏంటి? ఇవాళ వచ్చిన క్లెయిమ్స్ లో మీ నాన్న పేరుంది. మీ నాన్న పేరు మీద 2 crores ఇన్సూరెన్స్ ఉంది. హలో మేడం మేడం థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. హలో నేను చెప్పేది వినపడుతుందా? సార్ డబ్బు అరేంజ్ అయింది సార్. మా నాన్న పేరు మీద 2 crore ఇన్సూరెన్స్ ఉంది సార్. మీరు ఒక 10 days టైం ఇచ్చారంటే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను సార్, నమ్మండి సార్. ఏందప్పా ఇంకో స్కెచ్చా? స్కెచ్ కాదు సార్. మేడం మేడం నాకేం చెప్పారో సార్కి ఒకసారి చెప్పరా ప్లీజ్? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మీ నాన్న పేరు మీద 2 crores ఇన్సూరెన్స్ ఉంది. హలో మీరు ఒక్క 10 రోజులు నాకు టైం ఇచ్చారంటే నేను ఇవ్వకపోతే నా గరాజ్తో పాటు నన్ను కూడా గుర్తుపడతప్పుడు సార్. కానీ ఒక్క 10 రోజులు నన్ను నమ్మండి సార్. ఈ తూరు ఇయ్యలేదనుకో నేను రాను, మంది రారు. మందు పాతరే. ఉప్మా సార్ దుడ్లు లోపల పెట్టు. ఓకే సార్. రాకేష్ ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? థ్యాంక్ యూ మేడం. సమయానికి ఫోన్ చేసి నన్ను నా గరాజ్ని కాపాడారు. అసలు చెప్పేది వినవా? మీ ఫాదర్ పేరు మీద 2 crores ఇన్సూరెన్స్ ఉంది, కానీ నామినీగా నీ పేరు లేదు. నామినీగా నీ పేరు లేదు కాబట్టి నీకు ఆ డబ్బులు రావు.